రైట్, ఇదేండి ఇంకా చాలా అంశాలు మాట్లాడారు, రంగా గారి గురించి వాటి గురించి కూడా మాట్లాడారు. దీపక్ రెడ్డి గారు రెస్పాండ్. వర్మ గారు, చాలా సంతోషము. అంబటి గారిని మీరు చాలా రోజుల తర్వాత డిబేట్ కి తీసుకొని వచ్చినారు. వారికి సపోర్ట్ గా ప్రసాద్ గారిని కూడా మీరు కరెక్ట్ గా తీసుకొని వచ్చినారు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, నాకు ఒక నిమిషం డిస్టర్బ్ చేయకుండా మీరు టైం వాస్తవాలు ముందు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో నాకు గుర్తుంది, కొన్ని నెలల క్రితము అంబటి గారు డిబేట్ పైకి వచ్చిండారు. సో వారు ఫస్ట్ మాట్లాడి మీ డిబేట్ లోనే వర్మ గారు నేను చెప్పాను, ఇంకా వాళ్ళు చెప్పింది మీరు వినండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయినారు. ఈ రోజు వారు డిబేట్ లో ఫుల్ పార్టిసిపేట్ చేస్తున్నారు కనుక చాలా సంతోషము. ఎందుకు అంటే చాలా బాగా విశ్లేషించి మాట్లాడతారు. ఇప్పుడు ఆఫ్ రీసెంట్ గా చూస్తే వీరోచితంగా ఫైట్ చేస్తా ఉండరు ఆ వైసీపీ పార్టీ తరఫున. కానీ నా రిక్వెస్ట్ ఏంది అని అంటే, పోలీసు వాళ్ళకి 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విధానాలు మీరు నేర్పించినారు. సో ఆ పాత విధానాలు సడన్ గా వాళ్ళు మార్చుకోలేరు. సో పోలీసు వాళ్ళ మీదకి మీరు పోతే, పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మాకు ఒక మంచి అపోనెంట్ డిబేట్ లో తగ్గిపోతారు, వర్మ గారికి ఒక మంచి ప్యానలిస్ట్ దొరకకుండా పోతారు. అందుకని పోలీసు వాళ్ళ మీదకి దయచేసి పోవద్దు అని చెప్పి మా సోదరుడు అంబటి గారిని రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు నేను పాయింట్కి వస్తాను. గొడ్డలి పార్టీ అని చెప్పి ఈ రోజు వైసీపీకి సంబంధించిన వాళ్ళు చాలా సెంటిమెంటల్ గా దాన్ని ఫీల్ అవుతా ఉంటారు. నేను ఒక కోరిక కోరుతాను వర్మ గారు. ఎందుకంటే గతంలో కూడా అర్నబ్ షోలో ఇట్టే ఒక కోరిక కోరితే ఇమ్మీడియట్ గా ఒక సర్వే పెట్టాడు. ఆ సర్వేలో అదే విధంగా గొడ్డలి పార్టీ ఎవరు అనుకుంటున్నారు ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో అని మీరు ఒక సర్వే పెట్టండి. ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజల ఆలోచన ప్రకారమే మనం ముందుకు పోతాం. సో ఆ సబ్జెక్ట్ నేను ఎండ్ అవుతాను. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారి ఇందాక ప్రెస్ మీట్ నేను చూస్తే చాలా ఒక పాయింట్ నేను లేవనెత్తాలనుకున్నాను. బాలకృష్ణ గారి ఇంట్లో టపా 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 కాల్ చేసినారు అని చెప్పి ఆ టపా 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 అని ఒక 4 సార్లు చెప్పారు. లోపల నుంచి ఒక ఆనందం కనపడతా ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ టపా 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 అని అంటుంటే. అది ఒకసారి మీరు గమనించండి. సో ఆ లోపల నుంచి వచ్చే ఆనందము ఒకరిని కాల్చేదానికి డిస్క్రైబ్ చేసేది, దాన్ని ఏమంటారో ఒకసారి నేను వదిలిపెడతాను, మీరు ఆలోచించండి. రెండోది, 3 లాస్ట్ పాయింట్, బలి తీసుకున్నారు మా కుటుంబంలో అని అంటారు. బలి పులివెందల్లో మీ ప్రాంతంలో మీ ఇంట్లోనే వివేకానంద రెడ్డి గారిని చంపి అది గుండెపోటు అని చెప్పి నెక్స్ట్ రోజు నరాసుర రక్త చరిత్ర అని చేసింది ఎవరండి, మీరు కాదా? అది కాకుండా ఆశ్చర్యమైంది ఏంది అని అంటే, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు మాట్లాడుకున్నారు, మా వాళ్ళని మేము చంపుకుంటే మా లోపల సమస్యలు ఉంటే మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారని చెప్పి తిరిగి మమ్మల్ని టీడీపీ వాళ్ళని కూడా అంటం జరిగింది. సో దేర్ ఎండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్. ఇంకా మళ్ళీ డెప్త్ లో కూడా నేను పోవట్లేదు. ఈ 3 ఆస్పెక్ట్స్ గురించి నేను చెప్తున్నాను. తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి గురించి చూస్తే, ఇప్పుడు పి నాగేశ్వరరావు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కాదు, ఇప్పుడు పేడ్ ఆర్టిస్ట్ నాగేశ్వర్ గారు అని చెప్పి ఈ రోజు ఎందుకంటే ఛానల్లో కూడా వారి డిబేట్స్ కి వచ్చేదానికి ఏదో అమౌంట్స్ తీసుకొని వస్తున్నారు. ఆయనకైనా సరే మనం గౌరవం ఇవ్వాలి. ఎందుకు తెలియని అంశాలు అనకూడదు. అదో ప్యాషన్ అయిపోయింది అందరికీ కూడా, ప్రతిదీ పేటిఎం ఎవరు మాట్లాడినా. నా మాట ఒకటే, నేను అటు కామెంట్ చేసేవాడిని కాదు, ప్రజలట్టు అనుకుంటున్నారు అన్నాను. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, నాగేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ అమిత్ షా గారు మాట్లాడుతూ ఉంటే ఆ పక్క రూమ్ లో నుంచి విన్నారా, లేకపోతే టేబుల్ కింద నుంచి విన్నారా, బాత్రూమ్ లో నుంచి విన్నారో, యాడ్ నుంచి విన్నారో ఆ క్లారిఫికేషన్ అయితే చెప్పలేదండి. అదేందో నాకైతే అర్థమే ఏంటంటే, జనసేన వాళ్ళు, జనసేన నుంచి ఎవరో ఆయనకి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. దీపక్ గారు అవకాశం ఇస్తే ఒకటే ఇంకొక పాయింట్ అంబేద్కర్ మీరే తీసుకోండి. ఇది ఒక్క పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఇదే విధంగా ఎట్ట నాగేశ్వర్ గారు చెప్పినారో అట్ట ఇంకా ప్రజల్లో కూడా ఏమనుకుంటున్నారంటే, అసలు జరిగింది ఏంది అక్కడ డిస్కషన్ అని అంటే, ఈ క్రిస్టియనైజేషన్ తో మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని సగం మందిని క్రిస్టియన్స్ గా మార్చేశారు. ఆ గుడి, తిరుపతి గుడి ఇట్ట చేశారు. వీళ్ళకి చెప్పాల్సిన గుణపాఠం మనం చెప్పాలా? 300 గుడిల పైన దగ్ధం చేశారు. సో అందుకని వీళ్ళని లైట్ గా తీసుకోకూడదు అని అన్నారు అని చెప్పి వాళ్ళ మాటల్లో కొందరు అనుకుంటున్నారు. సో ఊహాగానాల ప్రకారము ముందుకు పోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అక్కడ నేను లేను. సో అందుకని నేను అనలేను. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు
మనకి ఏదైనా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే మాట్లాడాలి. ఇటు జనరలైజ్ గా మాట్లాడతాం కరెక్ట్ కాదు అని చెప్పేది మాత్రం నా ఓపెనింగ్ కామెంట్. Right. సార్, ఒక్క నిమిషం Please. ఇంట్రాక్ట్ ఒకటి సార్, దీపక్ గారు నేను ఎక్కువసేపు తీసుకొని మూడు ప్రశ్నలు. ఒకటి ఏంటంటే గొడ్డలి పార్టీ ఎవరు అనేది సర్వే చేస్తే బాగుంటుంది. ఈ సర్వేలు అయ్యే పని కాదు, పెట్టేది కాదు, వాళ్ళు చేయరు, మనం చేయరు. ఇవన్నీ అసాధ్యమైన విషయాలు మనం మాట్లాడటం అవసరం. ఇంకోటి ఏంటంటే అది వర్మ గారి డెసిషన్ తీసుకోవాలి. decision ఆయన తీసుకోలేండి. వారు తీసుకుంటారు, ప్రజలు ఏమంటారు. వినండి సార్, సర్వేలు జరిగేవి కాదులే కానీ పి నాగేశ్వరరావు గారిని Thank you. మీరు అలా Thank you. మీరు ఒప్పుకున్న దానికి ఇంకా సరే. అరే మీరు వినండి సార్, మధ్యలో మళ్ళీ ఇంటరాక్ట్ అయితే నేనేం Thank you చేయాలి? చెప్తున్నాను. మీరు మాట్లాడేటప్పుడు ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే ఓకే ప్లీజ్ మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడినటువంటి మాటలు సరైనవి కావని నా అభిప్రాయం. ఎందుకంటే మీకు